తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న కారు అయితే డివైడర్ను ఢీకొట్టినట్టుగా అప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా అయితే మనకైతే ఇన్ఫో అందుతోంది. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఏ విధమైన సిచ్యువేషన్స్ వల్ల ఈ డివైడర్ను ఢీకొట్టాల్సి వచ్చింది? మమత, తిరుపతి నుంచి కూడా చిత్తూరు వెళ్తున్న సమయంలో నెల్లూరుకి చెందినటువంటి కొంతమంది చిత్తూరుకి వెళ్తున్నారు. ఇందులో చంద్రగిరి దాటిన తర్వాత ఒక్కసారిగా కూడా ఇక్కడ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే డ్రైవర్తో పాటు మొత్తం ముగ్గురు చనిపోవడం జరిగింది. షేక్ షంషీర్ అనే డ్రైవర్ ఒక అతను, అదేవిధంగా శేషయ్య, పద్మజ, జయంతి వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. మరొక ఇద్దరు మాత్రం శ్రీనివాసులు, నీరజ వీళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు. అక్కడి నుంచి కూడా ఇవాళ తెల్లవారు 5 గంటల ప్రాంతంలో చిత్తూరు వెళ్తున్నారు. ఇదే క్రమంలోనే ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే మనం ప్రస్తుతానికి స్పాట్లో ఉన్నాం. ఇదే తిరుపతికి సంబంధించిన నేషనల్ హైవే. ఇక్కడ నుంచే కాసేపు అంటే ఇవాళ తెల్లవారితో 5 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ హోండాకి సంబంధించినటువంటి టెక్నికల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ కంపెనీ వెహికలే సంబంధించి ఏంటండి, ఎట్లా జరుగుతుంది, మీరు వచ్చి పరిశీలన చేస్తున్నారు? మాకు ఐడియా లేదు సార్, కాల్ వచ్చింది మా యాక్సిడెంట్ అని వచ్చాము, చూసి ఫోటోలు తీసుకుని హోండాలో వర్క్ చేస్తాం. ఎట్లా అంటే ఇంత దారుణంగా ఇంజినే కల్వర్ట్లో పడిపోయింది అంటే అట్లా ఎట్లా చూడచ్చు? అది ఓవర్ స్పీడ్ సార్, ఓవర్ స్పీడ్ ప్లస్ ఏర్ అంటే డ్రైవర్ నిద్రపోతేనే ఆ మాట జరుగుతుంది ఓవర్ స్పీడ్లో. ఓకే, లేదంటే జరిగేదానికి స్కోప్ లేవు. ఏర్ అంటే 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్ లేదు కాబట్టి ఏర్ అంటే ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. డ్రైవర్కి ఎలా ఉందో కూడా తెలియదు. మనం డ్రైవర్ చనిపోయాడు. అదే ఓవర్ స్పీడ్ కంపల్సరీగా. ఇంజిన్ కూడా కల్వర్ట్లో పడిపోయింది. కొట్టిన దానికి ఏమైందంటే బెడ్ బోల్ట్ కట్ అయిపోయింది. ఇంజిన్ బెడ్ బోల్ట్ కట్ అయిపోయింది, స్పీడ్లో ఊడి పడిపోయింది. ఇంజిన్ ప్లస్ క్రైరీ అసెంబ్లీ టోటల్ లోపలే ఉన్నాయి బ్యాటరీతో. మనం చూడొచ్చు అంటే హోండాకి సంబంధించిన వెహికల్ ప్రమాదానికి జరగల కారణాలు, ఆ హోండాకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే హైవేల నుంచి నేరుగా వచ్చిన తర్వాత ఒకసారిగా ఈ కల్వర్టును ఢీకొట్టడం, దాని తర్వాత వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా 4 చనిపోవడం జరిగింది. మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందులో ఇక్కడ హోండాకి సంబంధించిన టెక్నికల్ టీం చెప్తుంది ఏరా అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్ పూర్తి స్థాయిలో కూడా నిద్రపోయిన కారణంగానే నేరుగా వచ్చి కల్వర్టు కొట్టారని చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వెహికల్ కొట్టిన తర్వాత వెహికల్కి సంబంధించినటువంటి ఇంజిన్ భాగం పూర్తిగా కూడా అంటే ఇంజిన్ పూర్తిగా కూడా కల్వర్ట్లో పడిపోయింది. కల్వర్ట్లో ఎంత లోపల పడిపోయిందో మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు కూడా ప్రమాదాలు జరగలేదు. కానీ కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రపోయిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అందువల్లనే 4 చనిపోయారంటూ కూడా హోండాకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన టెక్నికల్ టీం కూడా చెప్తుంది. మరోవైపు ఇక విజువల్స్కి సంబంధించి అంటే ఇంజిన్కి సంబంధించి అలా పరిస్థితి ఉంటే వెహికల్ చూడొచ్చు. పోలీసులు ఆ వెహికల్ అంటే దుర్ఘటన జరిగిన వెంటనే ఆ వెహికల్ని కూడా పక్కకి తప్పించే ప్రయత్నం చేశారు. వెహికల్ పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. ఈ వెహికల్కి సంబంధించి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు వచ్చిన అతి వేగమైన, ఎందుకంటే 90 నుంచి 100 కిలోమీటర్లు వస్తేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితేనే వాళ్ళు బతుకుతారు. కానీ వీళ్ళు దానికి డబ్బులు 160 కిలోమీటర్ల మొత్తంలో చూడొచ్చు. టెక్నికల్ హోండా కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి వెహికల్ ఇంత ఘోరంగా డ్యామేజ్ అవడానికి, ఇంత ఘోరంగా దుర్ఘటన అంటే ప్రమాదం జరగల కారణానికి అవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ఇంజిన్కి సంబంధించిన విడిభాగాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. అంటే గతంలో ఎన్నో ప్రమాదాలు మనం చూస్తుంటాం. ఈ స్థాయిలో కారు పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 90% ఎందుకు కూడా పనికిరానటువంటి స్థాయిలో ఈ కారు పూర్తిగా కూడా ధ్వంసమైన నేపథ్యంలో వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే స్థాయికి మించి విపరీతమైనటువంటి స్పీడ్ వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఆయన ఇందాక కూడా మనకు బీఆర్కే న్యూస్తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా హోండా ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం వెహికల్కి సంబంధించిన పరిస్థితి అంతా కూడా పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. చెత్తగాతులు ఏదైతే పూర్తిగా కూడా చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. 2 తీవ్రంగా గాయాలై వాళ్ళు కూడా ప్రస్తుతానికి సిమ్స్లో వాళ్ళకి చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ బంధువులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలోనే కాసేపటి క్రితం ఆర్టీఓ అధికారులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది నేషనల్ హైవే భాగం కాబట్టి ఈ నేషనల్ హైవేలో గతంలో ఒకసారి ఒక 4 రోజుల క్రితం కూడా ఇదే కల్వర్టుకు ఒక వాహనం కొట్టిన నేపథ్యంలో అప్పుడు కూడా కొంతమంది గాయాలయ్యాయని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఏదైనా సరే రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి ఏవైనా ఏర్పాట్లు
చేయాలనే అంశం మీద కూడా ఆర్టీఓ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని కాసేపటి క్రితం వాటన్నిటిని కూడా పరిశీలన చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఒకవైపు పోలీసుల ఎంక్వైరీ నడుస్తుంది, మరోవైపు ఇప్పటికే క్షతగాతులందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. చనిపోయిన వాళ్ళందరినీ కూడా మార్చురీకి తరలించడం జరిగింది తిరుపతి రుయా ఆసుపత్రిలో. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళ బంధువులకి ఇప్పటికే కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వాహనానికి గాన మనం ఒకసారి చూస్తే చూడొచ్చు, ఎందుకు కూడా పనికిరాని పరిస్థితిలో ఏంటంటే ఈ వాహనం ఏమైనా పనికొస్తుందా, ఇంకా ఏదైనా టోటల్ లాస్ సార్, వెహికల్ టోటల్ లాస్ పూర్తిగా ఎందుకు పనికిరాదు? దేనికి ఎట్లా అంటే గతంలో హోండాలో ఎన్నో వాహనం ఇలాంటి ఎప్పుడైనా జరిగిందా? అంటే జరుగున్నాయి కానీ ఇంత ఘోరంగా మేము చూడలేదు కూడా. ఏమిరా అంటే మనకు తగిలినా కూడా కంట్రోల్ చేసుకొని మనకు బాడీ వరకు ఎగిరిపోయినా కూడా మనుషులకి ఏమీ కాలేదు మనలో. ఈ మార్ జాడడం ఇదే ఫస్ట్ టైం చూడడం మేము కూడా. స్పీడోమీటర్ కూడా మనకు 100లో స్టక్ అయ్యింది. అది 100లో స్టక్ అయ్యింది. ఇప్పుడే ఫోటో తీసాదాన్ని కూడా నేను, ఒకసారి మీరు కూడా తీసుకోవచ్చు. ఇదే అంటే ఇక్కడ మనం చూస్తే విజువల్స్లో కూడా స్పీడోమీటర్ కూడా 100లో ఆగిపోయింది. అంటే ఒక్కసారిగా 150 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వచ్చి డివైడర్ని ఢీకొట్టే సమయంలో ఆ ముందుగా ఒకవేళ లైట్గా బ్రేక్ అప్లై చేస్తుంటారు, అదే సమయంలోనే స్పీడోమీటర్ కూడా 100 వరకు కూడా వచ్చి ఆగిపోయినట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించిన టెక్నికల్ టీం కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మొత్తం మీద ఇంత దుర్ఘటన, ఇంత దారుణమైనటువంటి ఘటన, ఇంత దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదం ఇక్కడ జాతీయ రహదారి చంద్రగిరి సమీపంలో ఈ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఒక్కసారి ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు కావచ్చు, లేదంటే స్థానికమైన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి గ్రామాల వాళ్ళను కూడా అందరూ ఇక్కడ పరుగులు తీసి వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అప్పటికే నలుగురు స్పాట్లోనే చనిపోవడం జరిగింది ఈ కారులోనే. మరో 2 తీవ్రంగా గాయాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి తిరుపతి మార్చరీకి తరలించడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తే రోడ్డు ప్రమాదాలు ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే కూడా ఎంతోమంది చనిపోవడం జరిగింది. కేవలం నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే ఈ నలుగురు కూడా చనిపోవడం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా స్పష్టంగా పోలీసులు కూడా అదే విషయాన్ని చెప్పారు. అదే స్థాయిలోనే హోండాకి సంబంధించినటువంటి టెక్నికల్ సంబంధించినటువంటి టీం కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, కాసేపు ఇప్పుడే ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంజిన్ పూర్తిగా కూడా ఎందుకు పనికిరాదు, బాడీకి సంబంధించి కూడా మొత్తం కూడా 90% పూర్తిగా కూడా అంటే డ్యామేజ్ అయింది. కాబట్టి ఇది కేవలం ఎందుకు కూడా పనికిరానట్టు వాహనంగానే మేము గుర్తిస్తాము. ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యం దీంట్లో చాలా స్పష్టంగా కనపడుస్తుంది. అందువల్లనే నలుగురు చనిపోయినట్లు కూడా ఇక్కడ టెక్నికల్కి సంబంధించిన హోండా ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే పోలీసులు, ఆర్టీఓ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.